హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఈరోజు మనము మిక్స్డ్ వెజిటబుల్ సూప్ ప్రిపేర్ చేసుకుందాం. సాధారణంగా ఈ సూప్లను ఒంట్లో బాగోలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు త్రాగుతుంటారు. కూరగాయలు కట్ చేసి సూప్ తయారు చేసుకోవడానికి సమయం లేనివారు మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ ప్యాకెట్స్ను ఉపయోగించి ఈ సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కూడా ఇన్స్టెంట్ మిక్స్డ్ వెజిటబుల్ సూప్ ప్యాకెట్ను ఉపయోగించి ఈ సూప్ని ప్రిపేర్ చేశాను. ఈ సూపుల వల్ల ఒంట్లోకి త్వరగా శక్తి వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ సూప్ని ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేశానో వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బంబినో మిక్స్డ్ వెజిటబుల్ సూప్ ప్యాకెట్ని ఉపయోగిస్తున్నానండి. ఈ ప్యాకెట్ని నలుగురికి సర్వ్ చేసుకోవచ్చు. దీనిలో సగం భాగాన్ని మాత్రమే సూప్గా ప్రిపేర్ చేస్తున్నాను. సగం భాగం 1.5 టేబుల్ స్పూన్ వరకు అయింది. దీనిలోనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మీకు సమయం ఉంటే కనుక ఇంట్లోనే తాజాగా దొరికే కూరగాయలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో త్వరలోనే నేను ఒక వీడియో చేస్తాను. సమయం లేనివారు ఇలా ఇన్స్టెంట్ ప్యాకెట్స్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మనం యాడ్ చేసి పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ వెజిటబుల్ మిక్సర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని 5 నుంచి 6 నిమిషాల వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, 6 నిమిషాల తర్వాత సూప్ ఈ విధంగా రెడీ అయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి సూప్ని ఆరగించండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.